హాయ్ అండి. ఈరోజైతే మంచి ప్యాటర్న్ బ్లౌజెస్తో అయితే వీడియోలో మీ ముందుకు వచ్చాను. బ్యాక్ చూసారు కదా, ఇలా క్రాస్గా పెట్టేసి ఇదంతా కూడా కట్ బీట్స్ అండి. ఇది యాక్చువల్గా బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. దానికి ఇట్లా గోల్డెన్ పైపింగ్ ఇచ్చిన చోటంతా కూడా ఇట్లా కట్ బీట్స్ అయితే ఇట్లా డిజైన్ చేసేసాము. ఫ్రంట్ కానీ హ్యాండ్స్ కూడా డబల్ హ్యాండ్ ఇచ్చామన్నమాట. హ్యాండ్కి కూడా ఇట్లా కట్ బీట్స్ అయితే చేసేసాము. అలాగే బ్యాక్ థ్రెడ్స్ వచ్చాయి కదా, దానికి కూడా ఇట్లా కప్ లాగా పెట్టేసి దానికి వచ్చి కట్ బీట్స్ అయితే ఇట్లా కుట్టేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట శారీ అండి. దీనికి వచ్చేసి శారీలో సేమ్ సెల్ఫ్ బ్లౌజే వచ్చేసింది. పెద్ద బార్డరు చిన్న బార్డరు 2 వచ్చేసాయి. నేనేం చేశానంటే పెద్ద బార్డర్కి వచ్చేసి 8 ఇంచెస్ వచ్చిందండి. దానికి ఇంకొంచెము హాఫ్ యాడ్ చేసేసాను ఇట్లాగా బార్డర్ అనేది. బ్యాక్ అంతా కూడా ఓన్లీ బార్డర్ ఇచ్చి ఇట్లా నాట్ ఒకటి ఇచ్చేసాను. సింపుల్గా పెట్టేశానండి హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ కూడా. సో నెక్స్ట్ కూడా శారీలో ఉన్న బ్లౌజే మనం ఇట్లా డిజైన్ చేసాము. ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఈ శారీ. దీనికి వచ్చి శారీలో ఉన్న బ్లౌజ్నే మనం ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఇచ్చామండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కొంచెం హాఫ్ వరకు ఇట్లా ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చాము. ఇలా వేసుకుంటే కొంచెం ట్రెండీగా ఉంటాయి బ్లౌజెస్ అన్నీ కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి. దీనికి కూడా సేమ్ నారాయణపేట శారీకి ఎలా అయితే చేసామో అట్లాగే, కాకపోతే ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి ఇట్లా స్కాల్పింగ్ అయితే ఇచ్చేసాము. బ్యాక్ ఇట్లా డ్రాప్కి స్కాల్పింగ్ ఇచ్చేసి ఇట్లా అంతా కూడా బౌ అనేది ఒకటి ఇట్లా ఇచ్చేసామన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీలోనే వేరే కలర్ అనమాట, బేబీ పింక్ కలర్. ఇందులో కలర్స్ కావాలంటే నా దగ్గర ఉన్నాయి, నా నెంబర్కి మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. సో శారీలో ఉన్న బ్లౌజ్కి ఇట్లా సింపుల్గా సిల్వర్ కలర్ లేస్ అయితే ఇచ్చేసామన్నమాట. జస్ట్ సింపుల్ నెక్స్ ఇచ్చేసి హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా పెట్టామన్నమాట. ఈ హ్యాండ్ వేసుకుంటే కానీ మీకు కొంచెం అర్థమవుతుందన్నమాట. సో చూసుకున్నారు కదా, లోపల హ్యాండ్ ఉంటుంది, దాని పైకి ఇట్లా ఫ్రిల్ టైప్లో ఇలా ఇచ్చాము. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.